మంత్రి ఎంపిక అనే చిన్న మంచి నాటిక తీసుకొస్తారు. రమ్య గారు ఆ నాటిక ఏంటి దాని గురించి చెప్తారు. అందరూ నాటకానికి రెడీనా? మాహిష్మతి రాజ్యంలో మంత్రి గారి సహాయకుని కోసం పోటీలు జరుగుతున్నాయి. ఆసక్తి గల యువతులు అందరూ ఆహ్వానితులే. మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే పాల్గొనవచ్చు. మీరు కూడా ఆహ్వానితులే. ఈ మాహిష్మతి రాజ్యంలో సహాయ మంత్రి ఎంపిక ఎలా జరుగుతుందో మనము వెళ్ళి తిలకిద్దామా? చాలా తెలివైన మంత్రి కొరకు ఈ పోటీలు ఎలా సమస్యలు ఇచ్చారో వాటిని యువతలు ఎలా పరిష్కరిస్తారో చూద్దాం. మంత్రి వెయిట్ చేస్తున్నారు. మహామంత్రి రాజ్యానికి వేచేస్తున్నారు. నమస్కారం మంత్రివర్య, ఏంటి విశేషాలు? మీరు సహాయకుని కోసం బ్రతుకుతున్నారు కదా, ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? వచ్చాను మహారాజా. అనేక పరీక్షలు పెట్టి వాళ్ళకి మనోరంగ పరీక్షలు ఎంపిక చేయాలి. అలాగే కానివ్వండి, మేము దేశ పర్యటనలోకి వెళ్ళి వచ్చేదాము. మీరు కానివ్వండి. మొదటి యువతి సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. ఈ గీత ముట్టుకోకుండా చెరపకుండా చిన్నగా చేయండి. ఈ గీత ముట్టుకోకుండా చెరపకుండా ఎట్లా చిన్నగా చేయాలప్పా? చాలా చిక్కు ప్రశ్నే వేశాను మంత్రివర్యులు. సమాధానం చెప్పకుండా ఊరికి వెళ్తే నా పరువు పోతుంది. ఇప్పుడు ఎలా? ఓ మంత్రివర్య, మా తాతగారు నేను చాలా తెలివైన దానను. నా తెలివికి తగ్గ పని చేసుకునేవారు. ఇంత తెలివైన దానను అంత దూరం నుంచి పిలిపించి ఇలాంటి ప్రశ్న అడుగుతారా? ఇలాంటి పోటీలో పాల్గొనడం నా తాతకు అవమానం. నేను ఈ పోటీ నుండి నిష్క్రమిస్తున్నాను. రెండో యువతి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. మంత్రివర్య సహాయకుడి ఉద్యోగం అంటే తర్కం, శాస్త్రం, చదరంగం లాంటి వాటిల్లో పరీక్షలిస్తా అనుకున్నాను. ఇదేం పరీక్ష బాబు? దీని మీద నీరు పోస్తే నేను ముట్టుకున్నట్టు కాదు కదా, కానీ వాళ్ళు చెప్పొద్దన్నారు. మరలా
ఇప్పుడు మంత్రివర్యులు ఆ రెండవ యువతి వద్దకు వెళ్ళి ఆ యువతి సమస్యను ఎలా పరిష్కరించారో చూద్దాం. సరే. ఇప్పుడు మూడవ యువతి ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. నా పెద్ద గీత పక్కన మీరు ఇచ్చిన గీత చిన్నగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆ మంత్రివర్యులు ఆ మూడో యువతి వద్దకు వెళ్ళి ఆ యువతి సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. ఆహా, ఈ మట్టలవి చాలా బాగుంది. ఈమెనే ఎంపిక చేస్తాను. అదేంటి మంత్రివర్యుల గీత లేదు, మాయమైపోయింది. అంటే చిన్నది అయిపోయినట్లే కదా, నేను కూడా గెలిచినట్లే కదా. సరే, అలాగే అనుకుందాం. మీ ఇద్దరికి మరో పరీక్ష పెడతాను. ఎవరు గెలిస్తే వాళ్ళే నా సహాయ మంత్రి. I did this with my cousin. My cousin was the same. My cousin was the same person. And I was the smart one. I did this kid and I got to be the smart one. ఇది వాచి తొక్కకుండా, ఆ కుర్చీ జడపకుండా, మరే వస్తువులు వాడకుండా ఆ ఉంగరం నాకు ఇస్తే వాళ్ళే నా సహాయ మంత్రి. అమ్మో, ఈ మంత్రివర్యుల వయసులో పెద్దవాడే కానీ బుద్ధి మాత్రం చాలా పదునగా ఉంది. ఆది వాచి మధ్యలో అంత దూరంలో ఉంగరం పెట్టుంది. తొక్కకుండా ఆ ఉంగరం ఎలా తెచ్చేది దేవుడా? నా ఓటమిని అంగీకరిస్తున్నాను మంత్రివర్యులు. No, like, not this one. Like, ఇది వాచిని తొక్కొద్దు అన్నారు కానీ చుట్టూద్దు అనలేదు కదా. చూడదే అవునా నాకు దగ్గర వస్తుంది. yeah, that's what I did. I was smart one. I did that. I was the one who did that.
ఇదిగోండి ఉంగరం మంత్రి గారు. ఆహా, ఈమె తల్లి చాలా బాగుంది. ఈమెనే ఎంపిక చేస్తాను. మహారాజు సామంత రాజ్యాలు పర్యటన ముగించుకొని మాహిష్మతి రాజ్యానికి విచ్చేస్తున్నారు. ఈ తవ్వి చేసిన గురించి దేశ పర్యటనలో చాలా విన్నాము. మీ మంచి ఎంపిక చాలా మంచిది మంత్రి వర్య. ధన్యవాదం మహారాజా. ధన్యవాదాలు మహారాజా. ధన్యవాదాలు మంత్రి వర్య. సో చాలా బాగుందండి. మన శ్రీనివాస్ గారు, శ్యామ్ గారు, వాళ్ళకి గట్టిగా అభినందనలు. అలాగే పిల్లలకి సో మీ పేర్లు చెప్పండి. గగన మీద మన ప్రణవి. నా పేరు ఆద్య. తమియ తారా. శ్రీనివాసరావు అండి. శ్యామ్ సుందర్. రమ్య. సో ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. అందరూ గట్టిగా వాళ్ళకి అభినందనలు. ఇద్దరు మన స్టూడెంట్స్ అవి కూడా స్టూడెంట్సా? ఓకే, ఎడిషన్స్. ఓకే, ఫ్యూచర్ స్టూడెంట్స్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ అండి, బాగా చేశారు. రమ్య గారు, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. కన్సిడర్ జాయినింగ్ యాజ్ ఎ టీచర్ ఈ పాఠశాల. థ్యాంక్ యూ అండి, అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు రాగిణి గారు, వారి పిల్లలు. దీని తర్వాత మనకి పుష్ప విలాపం ఉందండి. పుష్ప విలాపం శరత్ గారి అండ్ మన సునీత గారి పిల్లలు. పుష్ప విలాపం రెడీగా ఉండండి.